హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే 2024 ఉన్నారో, ఎంసెట్ సంబంధించి మీకు ఒక రిజల్ట్స్ డేట్‌తో పాటు అలానే రిజల్ట్స్ సంబంధించి 8+4 మార్క్స్ కూడా మనకైతే యాడ్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఈ 8+4 మార్క్స్ అనేవి ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి? ఆ మార్క్స్ కొట్టిన క్వెషన్స్ ఏవేంటి? అంటే ఏవైతే రాంగ్ వచ్చిన క్వెషన్స్ ఉన్నాయి, వాటి కరెక్ట్ క్వెషన్ ఏంది? వాటి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? వీటన్నిటి గురించి కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాననమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి, మీరు అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండనమాట. మీకు తెలుస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి త్వరగా వెళ్ళైతే మీరిక్కడ జాయిన్ అయ్యి చెక్ చేసుకోండనమాట. మీకు తెలుస్తుంది. అలానే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పి కూడా నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఇస్తాననమాట. అయితే ఇక్కడ చూసుకోండి, క్వాలిఫైడ్ లిస్ట్‌లో వచ్చేసి ఈసారి చాలా వరకైతే క్వాలిఫై పెరిగిందనమాట. అలానే ర్యాంకులలో వచ్చేసి కూడా చాలా మందికి ఈసారి మంచి ర్యాంకులైతే వచ్చాయనమాట. ప్రభుత్వమే మనకి క్లారిటీ అప్డేట్ ఇచ్చింది. ఇక్కడ క్వాలిఫై లిస్ట్‌లో పోయినసారికి మనకి ఇప్పుడు చూసుకుంటే ఈసారి క్వాలిఫై లిస్ట్ అనేదైతే చాలా వరకు పెరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా రిజల్ట్స్ అనేవైతే ఎప్పుడు వదులుతున్నారు, అలానే ఇక్కడ మనకి అప్లికేషన్ సంబంధించి మొత్తం ఇప్పుడు ఎవరైతే కౌన్సెలింగ్ ప్రాసెస్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా నేను మొత్తం మీకు ఈ వీడియోస్‌లలో చెప్తూనే ఉంటాను డైలీ. ఫస్ట్ రిజల్ట్స్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మార్క్స్ నిజంగానే యాడ్ అవుతున్నాయా అని చెప్పి అడుగుతున్నారు కదా! ఆ క్వెషన్స్ సంబంధించి మీకు అన్ని డౌట్లు అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నాయి. త్వరగా ఇప్పుడే వెళ్లి జాయిన్ అయ్యి మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ అలానే ఇక్కడ చూసుకుంటే మార్క్స్ వైస్‌గా మీకు ఎంత ర్యాంక్ వస్తుంది? మీకొచ్చిన ర్యాంక్‌కి ఎటువంటి కాలేజెస్ వస్తాయి? ఆ కాలేజ్ లిస్ట్ కూడా నేను పెడతాననమాట. ప్రతి ఒక్కటి మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా. మీరు తప్పకుండా ఈ వీడియోస్‌ని లైక్ చేసి మీ మిగతా ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్